బ్రతకడం కోసం వేరే స్టేట్కి వచ్చి ఉద్యోగం చేస్తున్న వారికి ఎవరికన్నా ఏం కావాలి బ్రో? జస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఒక స్మైల్, ఒక మాట. అంతకు మించి ఎవరు మాత్రం ఏం కోరుకుంటారు? నా రూమ్మేట్ ఉంటుంది బ్రో, నవ్వితే ముత్యాలు రాలిపోతాయేమో, ఒక మాట మాట్లాడితే ఏమన్నా కరిగిపోద్దేమో అన్నట్టు బిహేవ్ చేస్తుంది. మనం ఇచ్చినవన్నీ తీసుకుంటుంది, తింటుంది. ఆమెకు మాత్రం ఇచ్చే అలవాటు లేదు. ఇచ్చే అలవాటు లేని వాళ్ళు తీసుకోకూడదు బ్రో. మనమేమో ఒకళ్ళే తినలేం కదా. ఏదైనా తింటున్నప్పుడు పీజీలో ఉంటున్నాము, మనం ఎంతో వాళ్ళు అంతే కదా అని మనం అనుకుంటాం. ఒక స్మైల్ ఇవ్వదు, ఒక మాట మాట్లాడదు. వస్తుంది, తింటుంది, పడుకుంటుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తింటుంది, మళ్ళీ పడుకుంటుంది. బట్ ఫోన్లో మాట్లాడిద్ది బ్రో, ఎంత చక్కగా మాట్లాడిద్దో. పొద్దున్న లేచిన కాంచి మా మొహమే చూడాలి. ఒక స్మైల్ ఇస్తే ఆమె సొమ్ము ఏమైనా పోతుందా? అలా ఉండొద్దు బ్రో. నువ్వు ఏమన్నా ఎవరికన్నా ఏం హెల్ప్ చేస్తావు చెప్పు? ఒక స్మైల్ ఇచ్చి ఒక మాట మాట్లాడతామే కదా. సర్లే, ఈరోజు మా పీజీలో వాంగీబాత్ పెట్టారు బ్రో. అది ఎట్లాగో మనం తినలేం కదా, అందుకని ఇవాళ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే ఒక ప్లేట్ సెట్ దోశ, ఒక ప్లేట్ ఆనియన్ దోశ. ఆనియన్ దోశ చూడు బ్రో ఎట్లా ఇచ్చాడో వాడు. అది ఆనియన్ దోశ అంట. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు అది ఆనియన్ దోశ అని. నార్మల్గా మన సైడ్ పల్చగా వేసి ఆనియన్ చేసి ఇస్తారు కదా, సో అట్లా వస్తుందేమో అనుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉందిలే, కాకపోతే సెట్ దోశ, ఆనియన్ దోశ రెండు ఒకేలాగా ఉన్నాయి. బట్ ఇక్కడ చట్నీలు మాత్రం తినలేం బ్రో. అసలు ఆ చట్నీ ఏం బాగాలేదు, ఆ కర్రీ కూడా ఏం బాగాలేదు.